హలో ఫ్రెండ్స్, నా పేరు శివరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ థాట్స్. వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇండియాలో నిషేధించిన 7 వస్తువుల గురించి. ఏదైనా వస్తువు వాడే ముందు దాని వెనుక ఉన్న రహస్యాలని, వాడి వెనుక ఉన్న రూల్స్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఒకసారి ఊహించండి, మీరు ఒక సాధారణ వస్తువు వాడుతున్నారు, కానీ అదే వస్తువు వాడడం వల్ల మీకు ఫైన్ లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందంటే మీకు ఎలా ఉంటుంది? అవును, మన ఇండియాలో కొన్ని వస్తువులు పూర్తిగా నిషేధం, కానీ చాలామందికి ఇవి నిషేధం అని కూడా తెలియదు. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. మన దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, భద్రత, పర్యావరణం కోసం. కానీ కొన్ని నిషేధాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇవి ఎందుకు బ్యాన్ చేశారో అని మనకు డౌట్ కూడా వస్తుంది. ఇండియాలో నిషేధించిన 7 వస్తువులు, వాటి వెనుక నిషేధించబడడానికి గల కారణాలు, వాడితే ఏమవుతుంది అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చివరిది మీకు ఖచ్చితంగా షాక్ ఇస్తుంది. మొదటగా మనం తెలుసుకోబోయేది ఈ సిగరెట్ల గురించి. చాలామంది అనుకుంటారు స్మోకింగ్కి ఈ సిగరెట్లు సేఫ్ ఆల్టర్నేటివ్ అని, కానీ నిజానికి ఇది కూడా చాలా ప్రమాదకరం. ఇండియాలో 2019లో ఈ సిగరెట్లను పూర్తిగా నిషేధించారు, ఎందుకంటే ఇవి యూత్లో అడిక్షన్ పెంచుతున్నాయి. ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఒక కాలేజీ స్టూడెంట్ క్యూరియాసిటీతో ట్రై చేశాడు ఈ సిగరెట్లని. కొద్ది రోజుల్లోనే అతనికి అది అడిక్షన్ అయ్యింది. ఇది హార్మ్లెస్ అనిపించినా నిజానికి ఇది మీ లంగ్స్ని ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఎవరు ఈ సిగరెట్లను వాడకపోవడమే మంచిది. వాడితే ₹1,00,000 వరకు ఫైన్ లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మోడర్న్ అనిపించినా చాలా డేంజరస్. రెండవది స్కై లాంటర్న్స్. ఇప్పుడు స్కై లాంతర్లు పండుగల్లో చాలా అందంగా కనిపిస్తుంటాయి. ఆకాశంలో ఎగిరే లైట్లు చూస్తే ఎవరికైనా వావ్ అనిపిస్తుంది, కానీ ఒక చిన్న మిస్టేక్ పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. ఇవి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి. అక్కడ డ్రై గ్రాస్ ఉన్నట్లయితే వెంటనే ఫైర్ యాక్సిడెంట్ కూడా జరుగుతుంది. ఒకసారి ఒక ఫారంలో ఇలా లాంతర్ పడటంతో పూర్తిగా ఫీల్డ్ కాలిపోయింది. అందుకే ఇండియాలో చాలా రాష్ట్రాల్లో స్కై లాంతర్లను నిషేధించారు. అందం కోసం వాడే వస్తువు ప్రమాదానికి కారణమవుతుందంటే దాని గురించి ఆలోచించాల్సిందే. నిషేధించడం కూడా సబబే అనిపిస్తుంది కదా. మూడవది బీఫ్ బ్యాన్. ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ టాపిక్, బీఫ్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ పూర్తిగా నిషేధం, కారణం మతపరమైన విశ్వాసాలు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే రూల్ ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా బ్యాన్గా ఉంటుంది, కొన్ని చోట్ల పరిమితులు విధించబడతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో ఆ రాష్ట్రం చట్టంను ఫాలో కావాల్సిందే, లేకపోతే ఫైన్ లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ఉదాహరణ, చట్టాలు ప్రాంతానికోలా మారతాయని. నాలుగవది ప్లాస్టిక్ బ్యాగ్స్. ఇప్పుడు మనందరం రోజు చూసే వస్తువు ప్లాస్టిక్ బ్యాగ్స్ గురించి తెలుసుకుందాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇండియాలో బ్యాన్ అయింది, కానీ మనం ఇంకా వాటిని రోజు చూస్తూనే ఉన్నాం, ఎందుకంటే పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టం. ఒక చిన్న ఫ్యాక్ట్ ఏమిటంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ డీగ్రేడ్ అవ్వడానికి 100 సంవత్సరాలు పడుతుంది. యానిమల్స్, ముఖ్యంగా కౌస్ ప్లాస్టిక్స్ను తింటున్నాయి. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి వాటికి. ఓషన్లో కూడా ప్లాస్టిక్ వల్ల అనేక ఫిష్ చనిపోతున్నాయి, అంతేకాకుండా అనేకమైన జలచరాలు కూడా చనిపోతున్నాయి. అందుకే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది. ఇది చిన్న విషయం అనిపించినా పర్యావరణానికి పెద్ద నష్టం. మీరేమంటారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనం తెలుసుకోబోయే 5వ అంశం ఫైర్ క్రాకర్స్. దీపావళి అంటే పటాకులు, కానీ ఇప్పుడు చాలా నగరాల్లో ఫైర్ క్రాకర్స్పై రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ కారణం, నాయిస్ పొల్యూషన్ కారణం. ఒకసారి దీపావళి తర్వాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్షన్ చాలా ప్రమాదకరంగా మారిపోయింది. ప్రజలు మాస్క్ వేసుకోవాల్సి వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. అందుకే కొన్ని చోట్ల టైం లిమిట్స్, కొన్ని చోట్ల కంప్లీట్ బ్యాన్ చేయబడ్డాయి ఫైర్ క్రాకర్స్పై. మన ఆనందం ఇతరులకు సమస్య కాకూడదు కదా. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 6వది వాకీ టాకీస్. వాకీ టాకీస్ సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, కానీ రియల్ లైఫ్లో లైసెన్స్ లేకుండా వాడడం నిషేధం, ఎందుకంటే ఇవి స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీలో మాత్రమే పనిచేస్తాయి. అవి పోలీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్ యూజ్ చేసే ఛానల్స్. ఒక సాధారణ వ్యక్తి యూజ్ చేస్తే కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే ఇవి వాడడంపై లైసెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది చిన్న గ్యాడ్జెట్ అనిపించిన సెక్యూరిటీకి సంబంధించిన విషయం. మనం తెలుసుకోబోయే చివరి అంశం శాటిలైట్ ఫోన్స్. శాటిలైట్ ఫోన్స్ చాలా పవర్ఫుల్ డివైజెస్, నెట్వర్క్ లేకపోయినా పనిచేస్తాయి. ఇవి డైరెక్ట్గా శాటిలైట్స్తో కనెక్ట్ అయి ఉంటాయి, కానీ ఇండియాలో సాధారణ ప్రజలకు ఇవి అలో కాదు, ఎందుకంటే ట్రాకింగ్ కష్టం, సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది. ఇవి మోస్ట్లీ ఆర్మీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ యూజ్ చేస్తాయి. అనాథరైజ్డ్గా వాడితే జైలు శిక్ష కూడా పడవచ్చు. ఇది చాలా సర్ప్రైజింగ్ కదా. చూశారుగా ఫ్రెండ్స్, ఇవి ఇండియాలో నిషేధించిన 7 వింత వస్తువులు. మనకి ఇవి సాధారణంగా కనిపించిన వాటి వెనుక పెద్ద కారణాలు ఉన్నాయి. హెల్త్, సేఫ్టీ, ఎన్వైరన్మెంట్, సెక్యూరిటీ. ఈ 4 కారణాల వల్లే ఇవి బ్యాన్ చేయబడ్డాయి.
తెలుసుకొని వాడితే సేఫ్, తెలియకుండా వాడితే ప్రాబ్లంలో పడవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఎస్ఆర్ థాట్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఈ వస్తువులో ఏదైనా వాడారా కామెంట్లో చెప్పండి. మరుసటి వీడియోలో ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్తో కలుద్దాం. ధన్యవాదాలు.